సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ నిన్న ప్రొడ్యూసర్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం మనం చూస్తున్నాం. మరి అంటే సినిమా విషయాల కంటే ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఆ కార్యక్రమం ఎక్కువ పెట్టుకున్నట్టుగా అల్లు అరవింద్ గారు కూడా చెప్పడం చూస్తున్నాం. అంటే టికెట్ ప్రైజెస్ ఇవన్నీ చిన్న విషయాలు, కేవలం సన్మానించడానికి కలిసామన్నట్టుగా మాట్లాడారు. అంటే అది ఒక్కదానికైనా ఇంకేమన్నా అయ్యి ఉంటుందా? మీ ఒపీనియన్ సార్ ఈ ప్రొడ్యూసర్స్ మీటింగ్ పైన. అంటే ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ అభివృద్ధి అనేది 2014 నుంచి నలుగుతున్నటువంటి చర్చే. అవును. గతంలో అంటే రాష్ట్ర విభజన జరిగినప్పుడు తొలి రోజుల్లో ఈ ప్రమోషనల్ ఈవెంట్స్ తెలంగాణలోను ఆంధ్రాలోను కూడా నిర్వహించాలి అనుకుని వాంటెడ్గా చేసేవాళ్ళు. ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తే అక్కడ ఆడియో ఫంక్షన్ చేయటము ఇలాంటివి జరిగాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో కొంచెం ఎక్కువ అసోసియేషన్ ఉన్నటువంటి నిర్మాతలు, దర్శకులు, నటులు అక్కడ కూడా ఈవెంట్ చేయటానికి ఉత్సాహం చూపించేవారు. ఈ క్రమం ఒకటి బ్రేక్ అయింది. ఇప్పుడు ఈవెంట్స్ అనేది కూడా తగ్గింది. మనం కల్కికి చూస్తే వాళ్ళు వేరే పద్ధతిలో ప్రచారాన్ని వ్యూహాత్మకంగా చేశారు. పాత విజయబాపినీడు గారి స్టైల్ని ఫాలో అవుతూ ఆయన కూడా ఆ సినిమా గురించి ఎక్కడా ఏమీ మాట్లాడటం లేదేమిటి అనేదే ఒక చర్చగా మార్చి సినిమాని ప్రమోట్ చేయటం అనేది ఒక వ్యూహంగా చేసేవాడు. గ్యాంగ్ లీడరు ఈ సినిమాలన్నిటికీ అదే ప్రమోషనల్ యాక్టివిటీ. ఆయన సినిమా సక్సెస్ని చాలా గ్రాండ్గా జరిపేవాడు, కానీ ప్రచారాన్ని విభిన్నంగా వెళ్ళేవాడు. ఆయన ప్రచార వ్యూహకర్త అనే ఒక టైటిల్ ఉండేది. ఆయన నెగిటివ్ పబ్లిసిటీ కూడా చేసేవాడు సినిమాలు. కొన్నిసార్లు ఆయన వ్యూహాలు వికటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ప్రతి సినిమాని వెరైటీగా ప్రమోట్ చేయటం అనేది బాపినేడి స్టైల్. దాదాపుగా వీళ్ళు కూడా అలాంటి వ్యూహాలు అనుసరించారు, అశ్విని దత్ గారు కూడా. అది మనం చూసాం. ఈ ప్రాసెస్లో వాళ్ళు ఈవెంట్స్ని పెద్దగా నిర్వహించలేదు. బాంబేలో ఒక ఈవెంట్, ఇక్కడ ఒక ఈవెంట్ చేశారు తప్ప బీభత్సమైనటువంటి ఈవెంట్స్ ఇప్పుడు తిరుపతిలో ఆది పురుషుడు చేసినట్టుగా అలాంటి కార్యక్రమాలు ఏమి వీళ్ళు భుజానికి ఎత్తుకోవాలి. ఇది ఒక వెర్షన్ అయితే, ఇండస్ట్రీ మొదటి నుంచి కూడా ఏపీలో నుంచి డబ్బులు తీసుకొచ్చి తెలంగాణలో ఖర్చు పెడుతున్నారు అనేటువంటి వాదన టీడీపీ టైంలో లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి టైంలో బలంగా వినిపించింది. ఉచితంగా షూట్ చేసుకోమని కూడా ఆఫర్ చంద్రబాబు ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి దాన్ని కొనసాగించాడు. షూటింగ్ లొకేషన్స్ కోసం మీరు విడిగా డబ్బులేం కట్టక్కర్లేదు, ఉచితంగా మీరు ఎక్కడైనా షూట్ చేసుకోండి, కాకపోతే యాక్టివిటీ జరుగుతోంది అనే విషయాన్ని లోకల్ అథారిటీస్కి తెలియజేసి చేసుకోండి విత్ పర్మిషన్ అన్నాడు. అంతవరకు. అంటే భద్రతాపరమైనటువంటి వ్యవహారాలు, ఇతరత్ర వ్యవహారాలు చూసుకోవటం కోసం పర్మిషన్ తీసుకోండి తప్ప దీనిలో పేమెంట్ ఏమి ఇన్వాల్వ్ అయ్యి లేదు అనే విషయాన్ని స్పష్టం చేశాడు ఆయన. సరే, అది మొదటి నుంచి ఉంది ఆ కల్చరు. షూట్ చేస్తే డబ్బులు తీసుకోవటం మానేసి అసలు ఎదురు కట్నం ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి, సబ్సిడీలు ఇచ్చిన రోజులు ఉన్నాయి. చేసేవాళ్ళు మన వాళ్ళు అందరూ అక్కడే షూట్లు చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు డిమాండ్ ఏంటంటే ఒక ప్రతిపాదన, ఏపీలో కూడా సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందాలి, అక్కడ కూడా స్టూడియోలు రావాలి, అక్కడ కూడా యాక్టివిటీ రావాలి, అక్కడ కూడా సినిమా నిర్మాణం ఊపందుకోవాలి, దానికోసం ఏం చేయాలి అనేది ఒక ప్రోగ్రాం. సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నాడు అక్కడ, ఆ శాఖ ఉంది యాజ్ ఇట్ ఈస్గా, శాఖ కొనసాగుతూనే ఉంది. ఇండస్ట్రీ లేని చోట సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ ఏమిటి అని చెప్పి చాలామంది జోకులు వేశారు. అయితే తెలుగే కదా, అక్కడ తెలుగే, ఇక్కడ తెలుగే, తెలంగాణలోనూ తెలుగే, ఆంధ్రాలోనూ తెలుగే, అక్కడ షూట్లు జరుగుతున్నాయి, దానిలో పెద్ద ఇబ్బంది ఏముంది, ఒక సెంటర్గా ఉంది కదా, డెవలప్ అయిపోయి ఉంది హైదరాబాద్ అని మాట్లాడుతున్నారు. కానీ ఏపీలో కూడా స్టూడియో నిర్మాణాలు జరగాలి అనేటువంటిది ఒక అభిప్రాయం కొంతమందిలో ఉంది. ఆ అభిప్రాయం మేరకు అక్కడ కూడా ఒక ఫిలిం నగర్ లాంటిది కోరుకుంటున్నారు. అంటే నివాసం ఉండటానికి, కేంద్రీకరించి యాక్టివిటీ నడపటానికి సంబంధించి కొంత ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోరుకుంటున్నారు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వటానికి గత ప్రభుత్వం పెద్దగా ఉత్సాహం చూపలేదు.
టికెట్ల రేట్లకి పరిమితం అయిపోయింది ఆ గొడవ అంతా. ఇప్పుడు టికెట్ల రేట్లు కాదు అనే విషయం చెప్పాడు ఆయన స్పష్టంగా. చెప్పారు అంటే ఇతర కార్యక్రమాలు ఉన్నాయి, థియేటర్లు కావచ్చు, అలాగే సింగిల్ స్క్రీన్స్, వాటి నిర్వహణ ఇబ్బందికరంగా మారుతున్నటువంటి పరిస్థితులు, వాటిని ఎట్లా స్ట్రెంగ్థెన్ చేయాలి, ఎలా నిలబెట్టాలి, టాక్సేషన్కి సంబంధించిన సమస్యలు, ఇవన్నీ మాట్లాడతారు. కేవలం టిక్కెట్ల వ్యవహారమే కాదు, ఇంకా అనేక ఇష్యూస్ ఉన్నాయి గవర్నమెంట్తో తేల్చుకోవాల్సినవి. వాటిలో ఒకటి ఈ ప్రభుత్వం వైపు నుంచి సినిమాలకు ఇచ్చే పురస్కారాల గొడవ కూడా ఒకటి ఉంది. నంది అవార్డుల పునరుద్ధరణ కార్యక్రమం కూడా ఒకటి ఉంది. వీటన్నిటినీ మాట్లాడుతూ గెలిచినటువంటి ముఖ్యమంత్రి గారికి ఒక సన్మానం, అలాగే ఇండస్ట్రీ తరఫున గెలిచినటువంటి పవన్ కళ్యాణ్కి ఒక సన్మానం పరిశ్రమ వైపు నుంచి జరగాలి అని అనుకుంటున్నారు. తద్వారా వాళ్లతో ఒక సన్నిహిత సంబంధాల్లోకి వెళ్ళటం ద్వారా సినిమా పరిశ్రమకి ఒక శాఖని, ఏపీ శాఖ ఓపెన్ చేసేటువంటి, టాలీవుడ్ ఏపీ శాఖ, తెలంగాణ శాఖ. తెలంగాణలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నటువంటి వ్యవహారాలు గతంలో మెడ్రాస్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డాన్సర్లు వీళ్ళందరినీ మెడ్రాస్ నుంచి తెప్పించుకునేవాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. నెమ్మదిగా ఇక్కడ డెవలప్ అయింది. అలాగే అక్కడ మొదలు పెడితే కొంతవరకు ఇక్కడి నుంచి సహకారం తీసుకుని ఆ తర్వాత అక్కడికక్కడ స్ట్రెంగ్థెన్ అవుతారు. ఈ ఉద్దేశంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయమని అడగటం కోసం ఈ సన్మాన కార్యక్రమం, దానికి కొంత ఉత్సాహం చూపించవచ్చు కూడా. ఇప్పుడు ఈ కోదాడ దాటిన తర్వాత జగ్గయ్యపేటకి కోదాడకి సెంటర్లో ఒక గ్రామం ఉంది, గరికపాడు అనుకుంటాను. ఆ ఏరియాలో ఒక ఫిలిం సిటీ లాంటిది ఏదైనా ఏర్పాటు చేస్తే, లేదా ఫిలిం నగర్ లాంటిది ఏదో ఏర్పాటు చేస్తే కొంత వెసులుబాటుగా ఉంటుందని ఆ మధ్యప్పుడు జొన్నవిత్తుల గారు ఒక అభిప్రాయంగా ప్రభుత్వాలకు తెలియజేసే ప్రయత్నం చేశాడు. అది అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఓవర్ క్రౌడ్ అయిపోయింది, ఈ ఓవర్ క్రౌడ్ అయిన వాళ్ళకి అక్కడ కనుక అవకాశాలు కల్పిస్తే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి యాక్టివిటీ మొదలు పెడతారు, సినిమాలు తయారవుతాయి. తయారైన సినిమాలను ఎక్కడ వాడతారు, ఎలా వాడతారు అనేది భిన్నమైనటువంటి ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. థియేటర్లో వేస్తారా, ప్లాట్ఫామ్స్ మీద వేస్తారా అనేది తర్వాత గొడవ. ముందు వీళ్ళందరికీ ఒక యాక్టివిటీ, ఒక పని దొరుకుతుంది, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తే ఇక్కడ ఓవర్ క్రౌడ్ అయిన వాళ్ళందరూ అక్కడికి పోయి అకామిడేట్ అవుతారు. తద్వారా ఇది తెలంగాణకి దగ్గర అవుతుంది. ఇక్కడ నుంచి ఎవరైనా ట్రాన్స్పోర్ట్ అవ్వాలన్నా, లేకపోతే అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చుకుని ఏదైనా పని చేసుకోవాలన్నా ఇనీషియల్గా ఆధారపడక తప్పదు. ఆ రోజున మెడ్రాస్ మీద ఆధారపడినట్టు. దానికి ఈ బార్డర్ ఏరియా అయితే బెటర్గా ఉంటుంది అనేది ఆయన ప్రతిపాదన. అది బాగానే ఉంది. అట్లా ఏదో ఒక ప్రభుత్వం వైపు నుంచి ఒక నిర్ణయం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఒక పాజిటివ్ డెసిషన్ వచ్చేలాగా ప్రెజర్ చేయాలి. ప్రెజర్ కూడా కాదు అది, నిజానికి వీళ్ళు అడిగి ఆయన దగ్గర నుంచి ఒక సానుకూల స్పందన రాబట్టాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సన్మాన కార్యక్రమం వెనకాలన్న ఉద్దేశం అదే. దానికి పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూటమిలో కీలక పాత్రలో ఉన్నాడు. పైగా వీళ్ళందరూ నిన్న వెళ్ళిన వాళ్ళలో దాదాపుగా అందరూ ఆయనతో సినిమాలు తీసిన వాళ్ళే, బాహుబలి ప్రసాద్తో సహా. అత్తారింటికి దారేది అని ఆయన తీశాడు కదా, ఇప్పుడు సెక్రటేరియట్కి దారేది అనుకుని వెళ్ళారు వీళ్ళు. ఆ పద్ధతిలో అందరూ వారి వారి కోరికలు, వారి వారి అభిప్రాయాలు ఇవన్నీ కూడా ఆయనతో చెప్పారు. ఆయన సీరియస్గా ఇష్యూస్ అన్ని తన భుజాన వేసుకునేటువంటి ప్రయత్నం డెఫినెట్గా చేయడు. దుర్గేష్ గారు ఫీడ్ చేసుకుని సీఎం గారికి విన్నవించి, సీఎం గారికి కూడా వీళ్ళందరితోనూ ప్రత్యక్ష పరిచయాలు ఉన్నాయి. ఆయన నేరుగా వీళ్ళల్లో ఎవరితోనైనా మాట్లాడగలడు. ఆ సన్మాన కార్యక్రమానికి అంటే దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసేసుకుంటారు. ఆ సన్మాన కార్యక్రమంలో ప్రకటన ఉంటుంది. ఆ ప్రకటన డెఫినెట్గా ఇండస్ట్రీకి అనుకూలంగానే ఉంటుంది. ఇండస్ట్రీ ఇన్ టోటల్ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవాలని కోరుకుంది. కూటమి గెలిచిన తర్వాత ఇమ్మీడియట్గా ఇక్కడ కేకులు కోసుకోవడం, సంబరాలు చేసుకోవడం చూసాం మనం. టపాసులు కూడా పేలాయి బలంగానే. ఒక రకమైనటువంటి చిరాకు వీళ్ళు ఫేస్ చేశారు ఏది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో.
తమని కంట్రోల్లోకి తీసుకోవడానికి సీఎం రకరకాల వ్యూహాలు వేస్తున్నాడు అన్న ఉద్దేశంతో చిరంజీవి లాంటి హీరో కూడా మాట్లాడటం జరిగింది. ఆయన వాల్తేరు వీరయ్య 200వ రోజు ఫంక్షన్లో మాట్లాడిన మాటలు ప్రభుత్వాన్ని సూటిగా, పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, అంబటి రాంబాబుని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. ఆయన అంటే ఒక రకమైన చిరాకు ఉంది అతనిలో కూడా అనేది అర్థమైంది. ఈ చిరాకు నుంచి బయటపడిపోయినటువంటి సందర్భంగా వాళ్ళు దీన్ని అకేషన్ని మార్క్ చేస్తూ చంద్రబాబు గారికి ఒక సన్మానం, పవన్ కళ్యాణ్కి ఒక సన్మానం చేసి వాళ్ళిద్దరి ద్వారా ఒక పాజిటివ్ స్టేట్మెంట్ రప్పించి ఇండస్ట్రీని అక్కడికి ఎక్స్పాండ్ చేయాలి అనేది ప్రోగ్రాం. ఈ ఎక్స్పాన్షనల్ ప్రోగ్రామ్ని తెలంగాణ సినిమా వాదులు ఉన్నారు, తెలంగాణ సినిమా వాదులు, అలాగే తెలంగాణ సినిమాని కోరుకుంటున్న వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ అస్తిత్వవాద రాజకీయాలని బలంగా ఈ రోజుకి నమ్ముతున్న వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి. చేసుకుని వాళ్ళు ఆల్టర్నేటివ్ ఆలోచన దిశగా ఏమైనా పెడతారా, దానికి సంబంధించిన ప్రెజర్ ఏమైనా ఉంటుందా అనేది చూడాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది దానికి, అంటే ఇండస్ట్రీ అక్కడ ఒక శాఖ ఓపెన్ చేయటాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎలా చూస్తుంది అనేది కూడా కీలక అంశమే. డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు పాజిటివ్గానే ఉంటాడు కానివ్వండి అని, ఎందుకంటే ఇవి విడివిడిగా కనిపిస్తున్నటువంటి ఒకే అభిప్రాయంతో నడుస్తున్నటువంటి పార్టీలుగా అనిపిస్తోంది. కూటమి ప్రభుత్వము అలాగే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అది థియరిటికల్గా కేంద్ర స్థాయిలో పార్టీలు అయినప్పటికీ, శత్రువులే అయినప్పటికీ ఒక సయోధ్య తెలుగు రాష్ట్రాల్లో అప్రకటితంగా నడుస్తోంది. అందుకని ఇటు నుంచి కూడా రియాక్షనే ఉండదు. అలాగే కానిండు అన్నట్టుగానే అట్లే కానిండు అన్న ధోరణిలోనే ఉంటుంది వ్యవహారం. సో ఒక పాజిటివ్ టోన్ బలంగా, అంటే బలమైనటువంటి ఒక హామీ ఏదో పొందారు వీళ్ళు పవన్ కళ్యాణ్ నుంచి, చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చాడు వీళ్ళకి. ఆ కాన్ఫిడెన్స్ వీళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడినప్పుడు అందరిలోనూ కనిపించింది. సో ఈ సన్మానానికి డేట్ ఫిక్స్ అయ్యి ఆ సన్మాన కార్యక్రమం రోజున వచ్చే ప్రకటన ఏమిటనేది అప్పుడు చూద్దాం.